ఈ రోజు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ టైటన్స్ జట్లు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. మెయిన్లీ మ్యాచ్ డీసీ టీంకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద ఘోరంగా ఓడిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లోకి రావాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాలి. అలాగే గుజరాత్ వాళ్ళకి చూసుకుని ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళు సిఎస్కేని వెనక్కి 5వ స్థానానికి కూడా వెళ్ళిపోతారు. సో ప్లే ఆఫ్ రేస్ దృష్ట్యా చూసుకుంటే ఈ మ్యాచ్ అయితే రెండు టీంలకు చాలా అంటే చాలా కీలకం. మెయిన్లీ గుజరాత్ వాళ్ళు చివరిగా ఢిల్లీ టీం చేతిలో ఘోరంగా ఓడిపోయారు. సో డెఫినెట్లీ రీవెంజ్ తీర్చుకోవాలని చూస్తారు. పైగా వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో గెలిచేస్తున్నారు కాబట్టి ఆ విన్నింగ్ మూమెంటం కూడా వాళ్ళ సైడే ఉంటుంది. బట్ ఇప్పటివరకు రెండు జట్ల మధ్య హెడ్ టు స్టాట్స్ చూసుకుంటే మాత్రం చాలా నెక్ టు నెక్ ఉన్నాయి. మొత్తం 4 మ్యాచ్లో తలపడితే ఢిల్లీ వాళ్ళు 2 గెలిచారు, అలాగే జీటీ వాళ్ళు 2 గెలిచారు. మెయిన్లీ లాస్ట్ ఇయర్ గ్రౌండ్లో జీటీ టీం ఢిల్లీ టీం ఓడించింది. సో డెఫినెట్లీ గుజరాత్ టీం మరోసారి అది రిపీట్ చేయాలని చూస్తారు. ఇక మ్యాచ్ ఆడబోయే అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో చూసాం చాలా ఎక్కువ రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు 266 రన్స్ కొట్టారు. అలాగే డీసీ చూసుకున్న చేసింగ్లో ఆల్మోస్ట్ 200 రన్స్ కొట్టారు. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఏడాది పిచ్లో చాలా మార్పులు వచ్చాయి. అలాగే బౌండరీ సైజెస్ కూడా అనూహ్యంగా తగ్గిపోయాయి. ఇన్ఫాక్ట్ నేను ఈ గ్రౌండ్లో లిటిల్ బిట్ రెయిన్ కూడా వచ్చిందంట. సో వీటన్నింటి బట్టి చూసుకుంటే పిచ్ అయితే అంత డ్రైగా కాకపోవచ్చు. మరోసారి మార్చి నుండి బ్యాటింగ్ ఎక్కువగా అనుకూలించే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ మ్యాచ్ అనేది మరీ ఎక్కువగా ఉంటే పేస్ బౌలర్స్కి బేవచ్చంగా అనుకూలిస్తుంది. సో మనం మరీ లాస్ట్ మ్యాచ్లో వచ్చినంత బిగ్ స్కోర్ చూడలేకపోయినప్పటికీ డీసెంట్ స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 85 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 85 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 38 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 46 మ్యాచ్లో గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 164 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే చేసింగ్ చేసిన టీమ్స్కి లిటిల్ బిట్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మెయిన్లీ లాస్ట్ ఇయర్ ఈ గ్రౌండ్లో జీటీ వాళ్ళు చేస్ చేస్తున్నప్పుడే మ్యాచ్ గెలిచారు. సో డెఫినెట్లీ మరోసారి అయితే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే ఈ సీజన్లో చాలా ఎత్తుపల్లాలు చూస్తున్నారు. వాళ్ళు ఆడిన ప్రీవియస్ మ్యాచ్లో జీటీ టీం 89 రన్స్కి ఆల్అౌట్ చేశారు. బట్ నెక్స్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకి 266 రన్స్ ఇచ్చారు. పైగా వాళ్ళకి హోమ్ గ్రౌండ్లో చూసుకుంటే అస్సలు మంచి రికార్డ్ లేదు. ఇన్ఫాక్ట్ ఈ స్టేడియంలో వాళ్ళకి బిలో 40 win% ఉంది. సో డీసీ బౌలర్స్ ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నారు, ఒక మ్యాచ్లో బాగా బౌలింగ్ చేయట్లేదు. ఎస్పెషల్లీ పేస్ బౌలర్స్ విషయంలో చాలా ఇన్కన్సిస్టెన్సీ ఉంది. బట్ వాళ్ళ స్పిన్ కాంబినేషన్ మాత్రం ప్రతి మ్యాచ్లో నిలకడగా రాణిస్తున్నారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో హై స్కోరింగ్ గేమ్లో కూడా వాళ్ళ స్పిన్ బౌలర్స్ బాగా బౌలింగ్ చేశారు. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే బిగ్ స్టార్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ అతనైతే డెబ్యూ చేసిన తర్వాత ఆడిన 3 ఇన్నింగ్స్లో కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. సో మరోసారి డీసీ టీం అతని మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. బట్ అతనితో పాటు మిగతా ప్లేయర్స్ కూడా బాగా రాణించాలి. ఎస్పెషల్లీ డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ వీళ్ళ ముగ్గురు లాస్ట్ మ్యాచ్లో పెద్దగా కంట్రిబ్యూట్ చేయలేదు. ఈవెన్ స్టబ్స్ కూడా తన ఫామ్ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే డీసీ బ్యాట్స్మెన్ అంతా కలిసికట్టుగా రాణించాలి. ఎస్పెషల్లీ గుజరాత్ టీం యొక్క బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దీంతో డీసీ బ్యాట్స్మెన్ ఏమాత్రం తడపడ్డా సరే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే డీసీ టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ ఇషాంత్ శర్మ ఫిట్గా ఉంటే అతను లలిత్ యాదవ్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఒకవేళ అతను ఫిట్గా లేకపోతే మాత్రం డీసీ టీం సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే కంటిన్యూ కావచ్చు. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే వాళ్ళు బిగ్గెస్ట్ స్ట్రెంత్ స్పిన్ బౌలింగ్. సో లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు స్పిన్ డ్రైవ్ బాగా రాణించడం వల్ల పీబీకేఎస్ టీంను డామినేట్ చేసి గెలిచారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో సాయి కిషోర్ 4 ఫర్ తీశాడు. సో మరోసారి అయితే గుజరాత్ టీం తమ స్పిన్ బలాన్ని గట్టిగా నమ్ముకుంటారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో పేస్ బౌలర్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ మోహిత్ శర్మ 2 వికెట్లు తీసుకుని ఫామ్లోకి వచ్చాడు. సో బౌలింగ్ పరంగా గుజరాత్ టీంకి పెద్దగా కంప్లైంట్స్ లేవు. ఈవెన్ వాళ్ళ డీసీతో లో స్కోరింగ్ గేమ్లో కూడా కొంతవరకు పోరాడారు. బట్ గుజరాత్ టీం యొక్క ప్రాబ్లం అంతా వాళ్ళ బ్యాటింగ్లో ఉంది. ఈ సీజన్లో ది వరస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వాళ్ళే ఇచ్చారు. మొత్తం అన్ని టీంల కంటే తక్కువ రన్స్ కొట్టింది ఆ టీమే. ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సరిగ్గా రాణించట్లేదు. సో ఈ మ్యాచ్లో అయితే జీటీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫామ్లోకి రావాలి. మెయిన్లీ సుదర్శన్ చివరికి గ్రౌండ్లో మ్యాచ్ అన్నప్పుడు 50 కొట్టాడు. అలాగే మిల్లర్ కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో శుభ్మన్ గిల్తో రాహుల్ ద్వైత కూడా చాలా వరకు మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ వీళ్ళిద్దరు తప్పితే మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కంట్రిబ్యూట్ చేయట్లేదు. సో జీటీ టీం మ్యాచ్లో గెలవాలంటే మిగతా బ్యాట్స్మెన్ కూడా కంట్రిబ్యూట్ చేయాలి. లేకపోతే వాళ్ళ బౌలర్స్ ఎంత కష్టపడినా మ్యాచ్ గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే వీళ్ళ టీంలో కూడా ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. ఎందుకంటే జీటీ టీం విన్నింగ్ మొమెంటంతో వస్తున్నారు. లేదు ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే సందీప్ పాటియర్ ప్లేస్లో కార్తిక్ త్యాగిని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఒక ఆల్రౌండర్ కావాలనుకుంటే విజయ్ శంకర్ని కూడా ఆడించే అవకాశాలు ఉంటాయి. ఎనిమిది మ్యాచ్లో ఏ టీం ఫేవరెట్స్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే రెండు టీమ్స్ దగ్గర కూడా ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ వీక్నెసెస్ ఉన్నాయి. బట్ గుజరాత్ వాళ్ళు ప్రీవియస్గా గ్రౌండ్లో మ్యాచ్ గెలిచారు. అలాగే విన్నింగ్ మొమెంటం ఉంది కాబట్టి వాళ్ళకైతే ఎడ్జ్ కనిపిస్తుంది. మెయిన్లీ జీటీ బౌలర్స్ డీసీ పవర్ హిట్టర్స్ని సైలెంట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూడాలి మరి మ్యాచ్లో పంచ్ అని గెలుస్తుందా లేకపోతే గిల్స్ అని గెలుస్తుందా అనేదే.